మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో కృష్ణలంక పిఎస్లో పట్టమట పోలీసులు వంశీని విచారించారు. చివరి రోజు విచారణ ముగిసిన అనంతరం వంశీని విజయవాడ జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కస్టడీలో వంశీతో పాటు మరో 2 నిందితులు కూడా లక్ష్మీపతి, శివరామకృష్ణను పోలీసులు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రమేయం ఉన్నవారిపై ఆరా తీశారు. వంశీ చెబితేనే సత్యవర్ధన్ను తీసుకువెళ్లినట్లు మిగతా నిందితులు చెప్పినట్లు సమాచారం. ఇక పోలీసుల విచారణలో తనకేమీ తెలియదని వంశీ పదే చెప్పినట్టు తెలిసింది. దీంతో మరోసారి ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. వంశీ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, వంశీ విచారణ ఏ విధంగా సాగింది? ఈ విచారణలో ఏ అంశాలు బయటపడ్డాయి? ఇంకా ఆయన్ని విచారించాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది పోలీసులు. దానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? స్వామి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులు సాక్ష్యాలు తారుమారు చేసే విషయంలో, అలాగే సాక్షులను బెదిరించడం కావచ్చు, ఫిర్యాదుదారులనే మొత్తం తన వాంగ్మూలాన్ని మార్చే విధంగా పిలువ పెట్టిన అంశంపై సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన సంబంధించిన కేసు నమోదైంది. ఆయనపై SC/ST కింద కేసులు నమోదు చేసి ఇప్పటికీ రిమాండ్ పరిస్థితి. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు విచారణలో ఎక్కడ వంశీ నోరు విప్పకపోవడంతో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని 3 రోజుల పాటు కస్టడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. యాక్చువల్ నిజానికి 10 రోజులు కస్టడీ కావాలని కోరినప్పుడు కూడా SC/ST కోర్టు 3 రోజుల పాటు నిన్న ఈరోజు ఈ 3 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు వరకు మాత్రం విచారణ చేసి తర్వాత జైల్లో అప్పగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మొదటి రోజు ప్రొసీడింగ్స్ లేట్ కావటం, అదేవిధంగా అదే రోజు అతన్ని రిమాండ్ కూడా గడువు ముగిసిన నేపథ్యంలో అవి మొత్తం మీద దీనికి సంబంధించి ఆ రోజు వర్చువల్గా ఆయన కోర్టు హాజరుపరచగా మార్చి 11 వరకు కూడా రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో అతన్ని 2-4 గంటల పాటు మాత్రమే వంశీని విచారించారు. నిన్న 5 గంటల పాటు విచారణ చేయగా ఈరోజు మరో 5 గంటల పాటు విచారణ చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే మొత్తం సత్యవర్ధన్ వ్యవహారంలో అనేక రూపాల్లో ప్రశ్నలు వేసినప్పటికీ కూడా ఎక్కడ వంశీ తనకు గుర్తులేదు, మర్చిపోయారనే అంశాలపై మాత్రమే ఎక్కువగా మాట్లాడినట్టు చెప్తున్నారు. అదేవిధంగా అనుయాయులతో సత్యవర్ధన్ ఉన్న విషయం, అదేవిధంగా తనతో పాటు లిఫ్ట్లో పక్కన సత్యవర్ధన్ అపార్ట్మెంట్లో ఉన్న విషయం మొత్తం సీసీ ఫుటేజ్ ద్వారా కూడా ప్రశ్నలు వేసినప్పటికీ వివిధ రూపాల్లో అధికారులు వంశీని క్వశ్చన్ చేసినప్పటికీ కూడా అతను పూర్తిగా దానికి సంబంధించి సత్యవర్ధన్ అతను తాను గుర్తించలేదని, అతను ఎవరో తన తల్లిదండ్రులు కూడా మాట్లాడినట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ మొత్తం సీసీ ఫుటేజీలు కావచ్చు, అలాగే A7, A8 చెప్పిన ఆధారాలు, అదేవిధంగా పోలీసులు తన దర్యాప్తులో సేకరించిన అనేక ఆధారాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈరోజు ఈ మొత్తం వీటికి సంబంధించి అనేక రూపాయల వంశీని అయితే ప్రశ్నించడం తెలుస్తోంది. ఈ 3 రోజుల్లో వంశీ ఎక్కువసార్లు ప్రశ్నలు దాటవేయడం తప్ప సమాధానాలు చెప్పకుండా అంశాలు కూడా వేరే వైపు మళ్లించే విధంగా వ్యవహరించారని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం చాలా కీలకంగా దాదాపు మొత్తం ఈ 3 రోజుల్లో 75 క్వశ్చన్ల వరకు కూడా సంధించినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా వీటికి స్పష్టంగా నేరుగా సమాధానం అయితే చెప్పలేకపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో 3 రోజుల కస్టడీ ముగియటం, కొద్దిసేపటి క్రితం కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడలోని SC/ST కోర్టుకు ఈరోజు హాజరుపరచాల్సి ఉండగా, అయితే SC/ST కోర్టు సెలవు కావడంతో 2వ అదనపు మెట్రోపాలిటన్ స్టేషన్ జడ్జి బయట హాజరుపరిచారు. న్యాయమూర్తి కూడా కస్టడీలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా, పోలీసుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయి అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో వంశీ అటువంటిది ఏమీ లేదని చెప్పిన నేపథ్యంలో ఆయన్ని మళ్ళీ రిమాండ్కి పంపించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వంశీని ఇక్కడ నుంచి నేరుగా జిల్లా జైలుకి తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. దీంతో కాన్వాయ్ కూడా ఇక్కడ సిద్ధం చేసినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ 3 రోజులు కస్టడీ అయిపోయిన నేపథ్యంలో వంశీ నుంచి 3 రోజులు పూర్తిగా సమాచారం రాని నేపథ్యంలో మరోసారి కస్టడీ పిటిషన్ వేయాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. రేపు దీనిపై ఉన్నతాధికారులు కూడా ఒకసారి సమీక్ష చేసుకుని మొత్తం ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు సేకరించాం, వంశీ నుంచి ఇంకా మరింత ఎటువంటి సమాచారం రాబట్టాలనే అంశాలపై కూడా మరోసారి సమీక్ష చేసుకుని రేపు కోర్టులో మరోసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అది దీనికి సంబంధించి పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాలి.